మహిళలందరూ ఉత్సాహంగా కోలాటం నేర్చుకోవడం సంతోషదాయకమని నల్గొండ మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ అన్నారు. శారీరక శ్రమ తగ్గిపోయిన ప్రస్తుత తరుణంలో కోలాటం నేర్చుకోవడం మహిళల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని అన్నారు. నల్గొండ పట్నం శ్రీ లక్ష్మీనగర్లో కోలాట బృందం శిక్షణ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బండారు ప్రసాద్ మాట్లాడుతూ టెక్నాలజీ పెరిగిన ప్రస్తుత తరుణంలో మహిళలకు శారీరక శ్రమ తక్కువై అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలందరూ ఒకచోట చేరి కోలాటం నేర్చుకోవడం వల్ల శరీరానికి సరైన వ్యాయామం జరిగి మహిళల ఆరోగ్యం పెంపొందుతుందని అన్నారు. మరోవైపు ఆధ్యాత్మిక భావన పెంపొందుతుందని అన్నారు. మహిళలందరూ తప్పనిసరిగా కోలాటం నేర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 34వ వార్డు కౌన్సిలర్ రావిరాల పూజిత వెంకటేశ్వర్లు, 13వ వార్డు కౌన్సిలర్ ఊట్కూరు వెంకటరెడ్డి, గార్లపాటి వినోద, యాదగిరి రెడ్డి, పొన్నాల కరుణాకర్, ఉమా భవానీ, రామారావు, లక్ష్మి, వెంకట్, కొండల్, చెరుకుపల్లి శ్రీవాణి, నరేష్, కంచెల శృతి, శ్రీకర్ రెడ్డి, బండారు రమణి, బండారు కళావతి, రేణుక, యాదగిరి, కోలాటం మాస్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక లక్ష్మీనగర్ అదేవిధంగా వెంకటేశ్వర కాలనీ వాసులు గత నెల రోజుల నుంచి కూడా ఉచిత కోలాట శిక్షణ ద్వారా చక్కటి శిక్షణ పొందారు. ఈరోజు ముగింపు కార్యక్రమం ఇక్కడ పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఉచిత కోలాట కార్యక్రమం నిర్వాహకులు అదేవిధంగా నేర్పరి మాస్టర్ అయినటువంటి చోగోటి రమేష్ గారికి మేము మా తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇంతమంది అక్క చెల్లెళ్ళు మాతలు ప్రతిరోజు ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. మహిళలు కానీ యువకులు కానీ మొబైల్లో లీనమైపోతున్నారు. ఆ విధంగా కాకుండా అందరూ ఒక వద్దకు ఇచ్చేసి ఓ రిధంతో కాళ్ళు అదేవిధంగా కోలాటంతో ఓ రిధంతో ఒక దగ్గరికి ఇచ్చేసి చక్కటి కార్యక్రమాన్ని అభ్యసించిన మహిళా మాతలందరికీ ఆ యొక్క అభ్యాసానికి కారకులైన చక్కటి మాస్టర్ అయినటువంటి రమేష్ గారు అన్ని యొక్క కాలనీలలో కూడా ఈ విధంగా మహిళలను ఒక వద్దకు చేర్చి చక్కటి నేర్పుతంతో వాళ్ళందరూ కూడా నేర్పించడం జరిగింది. ఇటు ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైన శిక్షణ పొందారు. అదేవిధంగా శారీరకంగా కూడా వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది కోలాటం ద్వారా. కాబట్టి ఇలాంటి కార్యక్రమం సనాతనం నుంచి కూడా భారతదేశంలో వెల్లివిరిసినాయి. మరొకసారి ప్రజలందరికీ కూడా హృదయాన్ని చూరగొనే విధంగా ఈ కోలాట నృత్యాలు, జడకొప్పు ఇవన్నీ అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి. అటు భగవంతుడి కృపకు అదేవిధంగా మన ఆరోగ్యానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి ఇంత నేర్పిన రమేష్ గారికి, నేర్చుకున్న అందరి మాతలకు కూడా అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన స్థానిక వార్డు కౌన్సిలర్ పూజిత వెంకట్ గారికి, మిగతా వెంకటరెడ్డి గారికి, కాలనీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇది ఒక మంచి కార్యక్రమం. బండారు ప్రసాద్ అని చెప్పినట్టు కార్తీక మాసంలో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు ఈ దేవుడు మీకు ప్రతి ఒక్కరికి ఆశీస్సులు ఉంటాయి, దేవుని ఆశీస్సులు ఉంటాయి. తర్వాత ఇటు మంచి కార్యక్రమము మరి ఈ మాసంలో తీసుకోవడం చాలా అదృష్టదాయకం. నేను చాలా కార్యక్రమాలు చూసినా కానీ సర్పంచ్గా మరి గత 30 ఏళ్ళ నుంచి చూస్తున్నా. ఇట్లా మంచి కార్యక్రమం కార్తీక మాసంలో చేసుకోవడం మన మహిళలందరికీ అదృష్టం. ఆ దేవుడు ఆశీస్సులు మీ అందరికీ ఇవ్వాలని చెప్పేసి మనం చేస్తూ మరి ఇటు కార్యక్రమం ఏంటంటే మరి ప్రసాదం అంటే ఇప్పుడు మంచి కల్చరల్ ప్రోగ్రామ్, మరి వ్యాయామం యోగా టైప్లా యోగా నేర్చుకునే దానికంటే ఇది మంచి కార్యక్రమం. కాబట్టి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మీ అందరికీ కలగాలని చెప్పేసి ఆ దేవుడు ఆశీర్వదించాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతీయ సనాతన ధర్మాన్ని పెంపొందించే దృక్పథంతో ఎక్కడైతే ఒక 50 మంది మహిళలు ఉంటారో వాళ్ళకి ఉచితంగా కోలాట శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసి దాతల సహకారంతో ముగింపు కార్యక్రమాన్ని కూడా ఒక పండుగ వాతావరణంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మంగళవారం రోజు బీట్ మార్కెట్లో కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా వచ్చే శనివారం కూడా సాయి ఫంక్షన్ వెనుక ఉన్నటువంటి కాలనీలో ముగింపు కార్యక్రమాన్ని దాతల సహకారంతో ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా దాతలందరూ కూడా ముందుకు వచ్చి మహిళా మాతృమూర్తులందరికీ సహకారం అందించినటువంటి దాతలకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. త్వరలో
నా దగ్గర నేర్చుకున్నటువంటి మహిళా బృందాలందరితోటి కలిపి ఒక 1000-1200 మందితోటి ఎన్జీ కళాశాలలో జడగొప్పు కోలాట ప్రదర్శన, భారీ కోలాట ప్రదర్శన ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఒకటే జడగొప్పు 1000 మందికి ఒకటే డ్రెస్ కోడ్ తోటి కార్యక్రమాన్ని జరపడం కోసం కూడా దాతలు కూడా ముందుకు రావడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రాంకి చేసిన పెద్దలందరికీ, కుటుంబ సభ్యులకి పేరు పేరున నా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి, స్పాన్సర్స్కి, ప్రతి ఒక్కదానికి మాకు సపోర్ట్ చేసినందుకు పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు. మా టీం తరపు నుంచి ఈ శ్రీలక్ష్మీ నగర్లో జరిగిన ఇటువంటి కార్యక్రమానికి హాజరైన అందరికీ కూడా మా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపించాలని కోరుకుంటున్నాము.